3 స్టార్ట్. ఓకే. హాయ్ గైస్. హాయ్ హాయ్. కాదు వాళ్ళకి ఆలోచించుకొని మాట్లాడతాను. అది నువ్వు విని అది ఏం పాడారో మళ్ళీ అలానే పాడాలి. సింపుల్ గా ఉన్నది బెటర్. సింపుల్ గా ఉన్నది ఇచ్చేస్తారేంటి? నాకు ఒక గన్ ఇస్తారా? హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నేను ఒక 1 month నుంచి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేయడానికి అయితే టైం సరిపోవట్లేదు. సో యాక్చువల్గా ఈరోజు థీమ్ ఏంటంటే జగదీష్ చాలా నెమ్మదిగా మాట్లాడే రకం, ఫాస్ట్గా ఎప్పుడు మాట్లాడు, ఆలోచించుకొని మాట్లాడతావు కదా. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం కదా, లైక్ సాంగ్ అంతా అయిన తర్వాత హమ్ చేసుకున్నది, పల్లవి అంతా అయిపోయిన తర్వాత ఓకే అది నువ్వు విని అది ఏం పాడారో మళ్ళీ అలానే పాడాలి. యు నీడ్ నాట్ సింగ్. ఓకే, ఏం సాంగ్ చెప్పండి, సమ్ ర్యాండమ్ సాంగ్. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్, బట్ ఇట్స్ గోనా బి ఫుల్ ఫన్ వితౌట్ ఎనీ ల్యాగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. That's going to be a horrible 1 minute for me. సింపుల్ గా ఉన్నది బెటర్. సింపుల్ గా ఉన్నది ఇచ్చేస్తారేంటి మరి? నా ఫేవరెట్ హీరో పాట చేద్దాం. లిరిక్స్ పెట్టి వినిపిస్తాను, పాడతాడనమాట. అసలు అర్థం కాదు. ఫస్ట్ చాలా చూడండి, చెప్పేస్తావా? చెప్పు, నవ్వడం మళ్ళీ. ఓకే, నాకు ఒక గన్ ఇస్తారా? నాకు ఒక గన్ ఇస్తారా? హార్ట్ షేపులు 3 times వినాలి. ఒకసారి ఆపరా. చెప్పు. స్టార్టా? స్టార్ట్. పరిగెట్టగా రన్నింగ్ రేసా? ఇంకొక వేరే రకంగా చెప్తాం. ఏంటి? నువ్వే పాట చెప్పు, ప్లే అవుతుంది, మధ్యలో ఆపే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. నీకు చేంజ్ ఆఫ్ ప్లాన్స్. ఇది నచ్చలేదంట బాబు గారికి. తనకి నచ్చిన సాంగ్ చెప్తాడంట, తనతో పాటు పాట ప్లే అవుతుంది, మధ్యలో పాట ఆగిపోతుంది, ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేస్తాడంట. ఇదైనా చేస్తావా? వ్యూవర్స్ కి అసలు కంటెంట్ ఇవ్వట్లేదు నువ్వు. కాన్సన్ట్రేషన్ తో కళ్ళు మూసుకొని విను, ఒక్కసారే వినిపిస్తాను. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎంత రాసి ఇచ్చేస్తాను, చదివి సబ్జెక్ట్ ఏందా చూడకుండా రాసి. ఏ సాంగ్ విన్నా గుర్తున్నారు కదా? ఏ సాంగ్ విన్నా ఇప్పుడే విన్నావు కదా. పడి 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 త్వరపడి రానా, నువ్వే మారు మూలనున్నా, విడిపడి మరి వదిలేతానా, నువ్వే పొమ్మనా, నువ్వే పొమ్మనా. ఓకే ఓ క్షణం అదే అదే ఓ క్షణం. తర్వాత ఏంటి? మిగతా తప్పు చెప్పేస్తా. తర్వాత ఏంటంటే మిగతాదంతా తప్పు చెప్పేస్తారట. చిన్నప్పుడు గుర్తుందా,
టీచర్ చిన్నది చెప్పండి టీచర్. దా 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 ద పీపుల్ చిన్నది చిన్న టీచర్ ద పీపుల్ హ్యావ్ తర్వాత ఏంటో అక్కడ వరకు గుర్తుంది టీచర్, అక్కడే గుర్తులేదు. అంతే అందుకే చిన్నప్పుడు అప్ చెప్పేవాడిని మరి ట్రస్ట్ వచ్చాను నీ జత లేక కాదు, తప్పు, ఫెయిల్ అయిపోయావు నువ్వు. 33%, 50% వచ్చేది. కరెక్టే కదండి. ఏమో దూరమై అక్కడ వరకు గుర్తుంది, దూరమే తర్వాత ఏడ గుర్తులేదు. ఓ క్షణం దూరం అయిపోతే పోతే లేదు ఉంటే కరెక్ట్, ఉంటే కరెక్ట్. నెక్స్ట్ ఏం చూడండి నెక్స్ట్ కొంచెం ఈసారి పర్ఫెక్ట్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ వినిపించాలా? ఈసారి నెక్స్ట్ ఇది వేరేది వినిపిస్తాను. వేరేది వినిపిస్తాను. ఇది అలా అదే కదా టాస్క్. ఏమన్నది కాదు, నువ్వు ఫోన్ నీ దగ్గర పెట్టేసుకున్నా. ఓకే చూడండి అన్ని సాకులు అసలు. తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనవరు నువ్వు పాడుతున్న టెంపో. అది 2 lines 4 lines పల్లవి ఎప్పుడైనాను. అవునా? ఓకే స్టార్ట్. కొంచెం ఫోన్లో పెట్టు, కొంచెం ఫోన్ కాపీ చూసుకో. కొంచెం కనిపిస్తుంది. అదే మరి అదే చూపించేస్తాను ఇంకా. గిర 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 తిరిగే లోకం. తర్వాత లోకం తిరుగుతుంది. చేసుకో గిరగిరా తిరుగుతే కళ్ళు తిరుగుతున్నాయా నీకు? మరి అంత ఫాస్ట్ తర్వాత ఏంటి? చెప్పు ప్లీజే. గిర 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 తిరిగే లోకం. ఆమె మనోభావాలు ఆవిడ మనోభావాలు ఈయనకు అర్థం. చెప్పు. బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా ఆన్సర్ కోసం ఎంత ఆలోచించలేదేమో. లాజిక్ ఏది పడితే పాడుతున్నారు మరి. ఓకే చాలు, అది పెట్టేస్తుంటే నాకు మళ్ళీ పోతుంది. పోతుంది. నెక్స్ట్ లిరిక్ పెట్టకు. ఏది 4 అయితే అప్ చెప్పాలి, అదే చెప్పు. అవుట్ ఆఫ్ సిలబస్ మంచిదా క్వశ్చన్ పేపర్. గిర 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 తిరిగే లోకం ఎటువైపు పోతు పోని తలమునకన పరవశమైన నిన్నే చూడని ఆకలి దాహం ఏది చెంతకే చేరదే రంగుల రంగులు మారిన తేదీ నీ ధ్యాసలో నిన్ను నీ ధ్యాసలో నన్ను నాను నేను నేను నిన్ను నాను గుర్తించదే అయిపోయింది మధ్యలో పులిసేసి కారు వేసి అలాగా పోబెట్టేసావు. లాస్ట్ సెంటెన్స్ చేయలేదు. అది నాకు సరిగ్గా వినిపించదు.